హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోమిత్ర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక న్యూ జాబ్ నోటిఫికేషన్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే, మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు స్టాఫ్ సెలక్షన్ కమిటీ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మనకి జేఈ పోస్టులు అనగా జూనియర్ ఇంజినీర్ పోస్టులనేవి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే మీ యొక్క డిప్లొమా చేసున్నారో, లేదంటే బీటెక్‌లో ఈ గ్రూప్స్ చేసున్నారో అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. కాబట్టి మీకు గ్రూప్స్‌లో ఈ చెప్పిన గ్రూప్స్‌లో ఏ గ్రూప్ అయినా పర్లేదు. మీరు డిప్లొమా చేసినా పర్లేదు, బీటెక్ చేసినా పర్లేదు. ఏ ఒక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబులే. కాబట్టి మీ ఫ్యామిలీలో గాని, లేదంటే మీ రిలేషన్‌లో గాని ఎవరైనా ఈ యొక్క క్వాలిఫికేషన్‌తో ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మరి మంచి ప్యాకేజ్‌తో ఈ యొక్క జాబ్ మీరు కొట్టొచ్చు మిత్రులారా. కాబట్టి షేర్ చేయండి. కాబట్టి మరి ముఖ్యంగా ఇన్ కేస్ మీరు నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మొదటగా మనం షెడ్యూల్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ముందుగా చూసినట్లయితేగానే మనకి ఫస్ట్ ఒక టేబుల్‌లో చూసినట్లయితే మనకి ఒక డేట్ ఎప్పటిదాకా లాస్ట్ డేట్ అంటే 21 జూలై. కాబట్టి ఇంచుమించుగా మనకి 3 వీక్స్ టైమ్ ఇచ్చాడు. కాబట్టి మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. కంగారేం పడకండి. మరి కొంచెం రష్ ఉంటది గానీ వెబ్‌సైట్‌కి మీరు చక్కగా మీరు స్టెప్ బై స్టెప్ చేసుకున్నట్లయితే మీరు త్వరగా అప్లికేషన్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. మరి దీనికి లాస్ట్ డేట్ 21 జూలై. సేమ్ మనకి పేమెంట్ కూడా లాస్ట్ డేట్ మిత్రులారా. పేమెంట్‌కైతే మనకి లాస్ట్ డేట్ 22 జూలై ఇచ్చాడు. మరి అప్లికేషన్ ఆఫ్ సబ్మిషన్‌కైతే 21 జూలై. కాబట్టి మనకి మీకు ముందుగా చెప్పినట్లుగానే ఎస్ఎస్‌సి బోర్డ్‌కి చాలా తక్కువ ఫీజ్ ఉంటుంది. అది కూడా ఓసీ, బీసీ జెంట్స్ క్యాండిడేట్స్ మాత్రమే. అది కూడా ఫీజ్ రూ. 100 ఫీజ్ మాత్రమే. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరూ కూడా జీరో ఫీజ్. ఫీజ్ అనేది ఉండదు. కాబట్టి మిత్రులారా మంచి అవకాశం చాలా తక్కువ ఫీజుతో మరి సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క బోర్డ్ ద్వారా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మెయిన్ మనకి లాస్ట్ డేట్స్ యొక్క విషయం. తర్వాత ఇన్ కేస్ మీకు ఒక అప్లికేషన్‌లో ఏమైనా కరెక్షన్స్ వచ్చినట్లయితే మనకి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 2 వరకు ఒక 2 డేస్ టైమ్ ఇచ్చారు. మీరు దాంట్లో ఏమైనా కరెక్షన్స్ వస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ గాని, పర్సెంటేజ్‌లో గాని, లేదా సెలక్షన్ ఆఫ్ బోర్డ్ విషయంలో గాని, ఏ ఒక్క మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ అంటే టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే 21-31 అక్టోబర్. కాబట్టి మనకి ఒక 5 డేస్ పాటు ఎగ్జామ్ జరగబోతున్నాయి. అది కూడా అక్టోబర్‌లో. కాబట్టి మనకి అక్టోబర్ అంటే ఇంచుమించు ఒక 2, 3 మంత్స్ టైమ్ ఉంది. కాబట్టి మిత్రులారా ఈ టైం మంచిగా యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు. మీకు గాని ఒకేళ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలంటే మీ దగ్గరలో మీకు బుక్ స్టాల్‌కి వెళ్లి జేఈఈ బుక్స్ అంటే ఎస్ఎస్‌సి జేఈఈ అంటే బుక్స్ ఇస్తారు. కాబట్టి దాంట్లో మీకు క్లియర్‌గా ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఆహ్, ఆ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక షెడ్యూల్. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు టైర్ 1 గాని క్వాలిఫై అయితే మీరు టైర్ 2 అనేది అంటే మెయిన్స్ అనేది మీ ఎప్పుడు ఉండబోతుందంటే జనవరి, ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. కాబట్టి ఇది షెడ్యూల్. కాబట్టి చక్కటి అవకాశం మరి ఎవరైతే మీకు ముందు చెప్పినట్లుగానే కంపల్సరీ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ కాబట్టి డిప్లొమా గాని, బీటెక్ చేసిన వారు గాని ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీ ఫ్యామిలీలో ఉన్నారో వారికి ఈ యొక్క వీడియో వెంటనే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇంచుమించు ఎన్ని వేకెన్సీస్ అంటే దాదాపుగా 1340 వేకెన్సీస్ మాట. 1340 కాబట్టి సెంట్రల్ లెవెల్‌లో మరి మంచి వేకెన్సీస్ ఇవి. చక్కగా మీరు కాంపిటీషన్ ఇవ్వచ్చు. మంచి పోస్టులు చెప్పాలంటే చాలా మీరు అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా! మరి చాలా రష్ ఉంటుందేమో అని చెప్పి అప్లికేషన్స్‌లో పెట్టడం మాత్రం రష్ ఉంటుంది గానీ నిజానికి ఫుల్‌గా ఎవరు పార్టిసిపేట్ చేయరు. ఈ యొక్క ఎగ్జామ్‌కి ఫుల్‌గా ప్రిపేర్ అవ్వరు. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా కోచింగ్ తీసుకొని ఆన్‌లైన్ ద్వారా గాని, ఆఫ్‌లైన్ ద్వారా గాని కోచింగ్ తీసుకుంటే చక్కగా మీరు జాబ్ అనేది మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సరైన ప్రాక్టీస్, సరైన ఒక ప్యాటర్న్‌లో మీరెళ్ళినట్లయితే ఈ జాబ్‌కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ ఎంతుండాలి? ఏజ్ ఎంతుండాలంటే అప్ టు మీకు 30, 32 ఇయర్స్ ఉండొచ్చు మిత్రులారా. కాబట్టి ఓసీ, బీసీ వారికి ఇది ఓసీ వారికి 32 ఇయర్స్, 30 ఇయర్స్ అనేది. తర్వాత ఎస్సీ, ఎస్టీ వారికి ప్లస్ 5 ఇయర్స్ అంటే 37 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. బీసీ వారికి 3 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్. ఇది మరి ఒక ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్ అనేది. కాబట్టి మీరు గమనించి ఎవరైతే ఈ యొక్క మంచి క్వాలిఫికేషన్‌తో ఉన్నారో వారికి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఇంకా మనం ఈ యొక్క నోటిఫికేషన్ కిందకి వెళ్ళినట్లయితే క్లియర్‌గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది.
అలాగే క్లియర్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నా యొక్క వీడియో కింద మీకు యాడ్ చేస్తాను కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే డౌన్‌లోడ్ చేసుకొని ఈ వీడియో కానీ చూడొచ్చు. ఫ్రెండ్స్ దాంతో పాటు మీరు సెంటర్స్ కూడా మన దగ్గరలోనే ఉంటాయి. దగ్గరలో మేజర్ సిటీస్ ఏమున్నాయో ఆ సిటీస్‌లో మనకి సెంటర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనకి ఆన్‌లైన్‌లో 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. 1, 2, 3 ఆర్డర్స్. మీ దగ్గరలో 1, 2, 3 ఆర్డర్స్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా ఇచ్చిన ఆ 3 ఆప్షన్స్‌లోనే మీకు ఎక్కడ దగ్గర సెంటర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్లియర్‌గా మనకి కనబడుతుంది కదా! ఆహ్, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీకు పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. తర్వాత పార్ట్ 3లో ముఖ్యంగా మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆహ్, క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీ గ్రూప్ మీద మీకు పట్టుంటే మాత్రం చక్కగా ప్రిపేర్ అవుతే మీరు ఈ యొక్క జాబ్ సెలెక్ట్ అవ్వచ్చు. మరి ఇవి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 మరి పేపర్ 2లో కూడా మీకొక సబ్జెక్ట్ మీద వాడు క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మంచి అవకాశం ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి ఎవరైతే మీ యొక్క మరొక్కసారి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్స్ ఖాళీగా తిరుగుతున్నారు. నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి? ఎప్పుడొస్తాయి? ఎదురు చూస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు మీ మొబైల్‌కి ఈ యొక్క నోటిఫికేషన్ రాకపోవచ్చు. లేదా మీకు తెలియకపోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీరు బాధపడుతుంటారు. కాబట్టి ఇన్ కేస్ అలా ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. లేదంటే మీకు స్టేటస్‌లో పెట్టి నా యొక్క ఛానెల్‌లో కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.